ఇలా నేను అడుగుతున్నా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఏమైనా పైసలు ఏమైనా 7 కోట్ల రూపాయలు. ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100 కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు. ఏమైనా పైసలని ఏ అకౌంట్లో పైసలని ఏడిపోయినాయి? ఎవరి చేతి పుట్టినాయి అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దగ్గరికి పోయినాయి. ఎవరు చిరుచుకపోయి ఇదే ప్రభాకర్ రావు రాధాకిషన్ దగ్గర పైసలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్లు దొరికితే టీవీలో బ్రేకింగ్ వస్తుంది. 20 కోట్లు దొరికినాయి అని లీకేజ్ వీలేస్తారు. నెక్స్ట్ కేసీఆర్ కొడుకు ఫోన్ చేసే వెంటనే ఆ 20 కోట్లు 2 కోట్లు అవుతాయి. ఆ 20 కోట్లు 2 కోట్లు అయితే 18 కోట్లు దొబ్బిపోతారు. ఈ 2 కోట్లు రికార్డు చూపెడతారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అక్రమాలు జరిగినప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకోదు. మరి ఈడీకి లేఖ రాస్తలేరు. ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విషయాలు జరుపుతారు కదా. ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా. వేల కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి కదా అక్రమంగా. ఇవాళ నడుతున్న సిట్ అధికారులు చాలా మంచి ఆఫీసర్లు. ఈ ఇద్దరి అధికారుల మీద మాకు ఏం వ్యతిరేకత లేదు. ఇద్దరు చాలా నిజాయితీ గల ఆఫీసర్లు, మంచి పేరుంది. కానీ మాకు ఉన్న అనుమానం వల్ల ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద మాత్రమే అనుమానం. సంవత్సరమే 1000 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలు దొరికినాయి. మీకు ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుపుతారు దీన్ని? కమిషన్లు ఇస్తారా, టైం పాస్ చేస్తారా? కమిషన్లు రిపోర్ట్ ఇచ్చాక ఎవరు చెల్లించుకోలేదా? ఇన్ని సంవత్సరాలకి సంవత్సరం దాటింది. ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద అరెస్ట్ చేసిరా మీరు? కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిరా ఎవరన్నా? ఎందుకంటే ఇద్దరు ఒకటే.